Hello everyone, I am Indra, a soft skills trainer. Today I am at SkillMove. I am happy to tell you that I am associated with SkillMove as a challenge partner. What is SkillMove is all about? Let's find out more information about what is SkillMove. I have with me Reshma, who is the head of operations at SkillMove. Hi Hi, Reshma. sir. So, sir, I'm Reshma Mohammed. So, I have overall 10 plus years of experience, which includes training, placement, recruitment, and career development. Okay. So, sir, when people ask me why Skillmo, my answer is simple. So, here our director, Mr. Srinivas Garu, started this Skillmo with a clear vision. Like, sir, ఇంతకుముందు రిక్రూట్మెంట్లో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్లో హీ హ్యాస్ ఎక్స్పీరియన్స్. Okay. సో వాట్ హీ నోటీస్డ్ ఇస్ లైక్ దెర్ ఈస్ ఎ స్కిల్ గ్యాప్. సో అది ఎలా అంటే లైక్ కంపెనీస్ చూస్తున్న స్కిల్ సెట్కి స్టూడెంట్స్ నేర్చుకునే దానికి మ్యాపింగ్ అనేది లేదు. దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గ్యాప్. Okay. సో టు ఫుల్ఫిల్ దట్ గ్యాప్ ఫస్ట్ స్టూడెంట్స్ నీడ్ టు గెట్ ట్రైన్. సో మెయిన్ ఎజెండా ఏంటంటే వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అనేది అయితే ప్లేస్మెంట్స్ అనేది ఈజీ అవుతుంది. Okay. సో దట్ ఈస్ ద ఎజెండా. Reshma, can you tell me more about SkillMove? ఓకే సార్. సార్ యాక్చువల్లీ యాజ్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ యూ, మనకి కాలేజెస్లో కూడా ఏంటంటే థియరీ అనేది నేర్పిస్తున్నారు. నా చిన్నప్పుడు నేనేది నేర్చుకున్నాను సేమ్ సిలబస్ ఇప్పుడు కూడా ఉంది, అవుట్డేటెడ్ సిలబస్. బట్ టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవింగ్ ఎవ్రీడే. సో మనకి కూడా ఇప్పుడు ఏ సిలబస్ అయితే కోర్సులో ఉంటుందో స్కిల్మూవ్ కరికులంలో ఇట్ ఈస్ అప్డేటెడ్. అండ్ మనకి ఇప్పుడు ఏదైతే కోర్స్ చెప్తున్నామో ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జనరేటివ్ ఏ కోర్స్ ఉంది సార్. క్లాడ్ అనేది ఇప్పుడు అప్కమింగ్ అండ్ క్లాడ్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు. సో వీ హ్యావ్ యాడెడ్ దట్ ఇన్ అవర్ సిలబస్. అలానే సో వెన్ ఎవర్ టెక్నాలజీ ఈస్ చేంజింగ్ వీఆర్ చేంజింగ్ అవర్ కరికులం ఆల్సో. అండ్ వీఆర్ హ్యావింగ్ టైఅప్స్ విత్ కంపెనీస్. సో అక్కడ మేము కంపెనీస్తో ఎవ్రీ వీక్ వీ విల్ బీ కనెక్టింగ్ విత్ ద హెచ్ఆర్స్ అండ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ ద స్పెసిఫిక్ డొమైన్ అండ్ వీఆర్ టేకింగ్ దేర్ ఇన్పుట్స్. అండ్ ఇప్పుడు జనరేటివ్ ఏలో ఒక పర్సన్ జాబ్ చేసినారు. సో వీఆర్ ఆస్కింగ్ దెమ్ లైక్ అప్డేట్స్ ఏంటి, లైక్ ఇప్పుడు ఏ వచ్చింది కదా మనకి ఏం చేంజెస్ అవుతున్నాయి, అప్కమింగ్ ఇప్పుడు స్కిల్స్ ఏం చూస్తున్నారు, ఒక ఫ్రెషర్ హైరింగ్ అవ్వాలంటే ఏ బేసిక్ రిక్వైర్మెంట్ ఉండాలి అపార్ట్ ఫ్రమ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ యాటిట్యూడ్. ఇవి బేసిక్ కాకుండా టెక్నికల్గా ఎలాంటి స్కిల్స్ ఉంటే అప్గ్రేడ్ అవుతారని. Okay. So that inputs we are taking and we are changing our syllabus accordingly. Oh, I see. సో ఇది ఎంతమంది ఇన్స్టిట్యూట్స్ చేస్తున్నారు, వెరీ లెస్. సో Okay. దాట్ ఈజ్ అవర్ యూనిక్ పాయింట్. Mhm. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఇక్కడ మనము మార్కెట్లో చూస్తే కోర్సెస్ అనేవి ఆల్మోస్ట్ 6 months 1 year అంటున్నారు. Mhm. సార్ అది కెరీర్ గ్యాప్ కింద వస్తుంది కదా, అంత టైం వేస్ట్ వాళ్ళకి. Mhm. సో మనకి ఇక్కడ ఈ 6 months 1 year అన్నప్పుడు నేను కొన్ని సిలబస్ చెక్ చేశాను. Okay. ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు జనరేటివ్ ఏ కోర్సే ఉంది. సో దానికి వాట్ ఈస్ జనరేటివ్ ఏ కోర్స్ థియరీ ఎక్కువ ఉంది. Okay. మన దగ్గర ఏంటంటే లైక్ ఇఫ్ దే ఆర్ జాయినింగ్ ఫర్ జనరేటివ్ ఏ కోర్స్ ఎగ్జాంపుల్, Mhm. సో నేనే ఒక స్టూడెంట్గా జాయిన్ అవుతే ఫస్ట్ వీ విల్ గివ్ బేసిక్స్ ఆఫ్ పైథాన్, అది Okay. ఇంపార్టెంట్. Okay. అది ఇచ్చిన తర్వాత జనరేటివ్ ఏ కోర్స్లో నువ్వు జాయిన్ అయినప్పుడు ఇఫ్ జాబ్ వచ్చాక నువ్వు డెవలపర్గా నీ జాబ్ ఏముంటుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ Okay. అవి క్లియర్గా మేము నేర్పిస్తాం సార్. Okay. అంతే తప్ప థియరీ కాకుండా ప్రాక్టికాలిటీ. Okay. ట్రైనర్ కూడా మా దగ్గర ఉన్న వాళ్ళు ప్రాక్టికల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఇఫ్ దే జాయిన్ ఇన్ ద కంపెనీ ప్రాక్టికల్గా వాళ్ళు ఏ వర్క్ అయితే చేస్తారో ఆ వర్క్ నేర్పిస్తాం మేము. Mhm. సో దట్ ఈస్ అవర్ యూనిక్ పాయింట్. So, Reshma, what are the courses you are providing at SkillMove? ఓకే. Yeah. సో సార్ ఎట్ స్కిల్మూవ్ వీ హ్యావ్ కోర్సెస్ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ. Oh, People coming from IT background or choosing IT background, there are different courses. okay. Example, in IT also, sir, we have 2 programs. One is Generative AI and the another one is Snowflake. Okay. సో జనరేటివ్ AI కోర్స్ ఎవరికంటే సార్ ఎవరైతే కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంది, కోడింగ్లో వెళ్ళాలనుకుంటున్నారో, కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మనం సజెస్ట్ చేస్తున్నాం. Okay. సో అగైన్ వై జనరేటివ్ AI? Mhm. సో చాలా కోర్సెస్ ఉన్నాయి సార్ ఇప్పుడు మార్కెట్లో. కాకపోతే ఏఐ అనేది ఇప్పుడు చాలా జాబ్స్ని రిప్లేస్ చేస్తుంది. Okay. రిప్లేస్ చేస్తుంది అనడం కన్నా ఏఐ నేర్చుకున్న వాళ్ళకి గ్రోత్ ఎక్కువగా ఉంది. I see. సో జనరేటివ్ ఏఐ నేర్చుకోవడం వల్ల ఏంటంటే కాంపిటీషన్ ఇప్పుడు తక్కువ ఉంది, ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. Okay. సో వీఆర్ గివింగ్ ఓన్లీ 1 కోర్స్ ఫర్ ద పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు కోడింగ్ ఇస్ జనరేటివ్ ఏఐ. సో సార్ జనరేటివ్ ఏఐ కోర్స్ ఎవరు ఆప్ట్ చేయొచ్చు. సో ఫ్రెషర్స్ అయినా, జాబ్ సీకర్స్ అయినా, ఆల్రెడీ ఐటీలో ఉండి లెస్ ప్యాకేజెస్తో ఉన్నవాళ్ళు, ఏఐలో మూవ్ అవ్వాలనుకున్న వాళ్ళు, జెన్ఏఐ ఈజ్ ద బెస్ట్ చాయిస్. Oh, I see. నెక్స్ట్ స్నోఫ్లేక్.
స్నోఫ్లేక్ ఎవరికంటే సార్ ఈటీఎల్ డెవలపర్స్, ఎస్క్యూఎల్ డెవలపర్స్, ఎనీ డేటాబేస్ డెవలపర్స్ ఎవరైతే అప్గ్రేడ్ అవ్వాలి, అప్ స్కిల్ అవ్వాలి అనుకుంటున్నారో Okay. వాళ్ళకి స్నోఫ్లేక్ విల్ బి హెల్ప్ఫుల్. Mhm. ఇప్పుడు అన్ని ఎంఎన్సీ కంపెనీస్లో దే ఆర్ యూజింగ్ స్నోఫ్లేక్ బికాస్ కాస్ట్ కటింగ్ అనేది ఉంటుందన్నమాట స్నోఫ్లేక్ యూజ్ చేస్తే. Okay. అండ్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. Mhm. సో ఇది డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనేది ఒక సముద్రం అని చెప్పొచ్చు సార్. Okay. ఎందుకంటే దే హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇఫ్ దే లెర్న్ దట్. Mhm. సో అది మీకు బెస్ట్ కెరియర్ గైడ్స్ విల్ సజెస్ట్ దట్ అంటే ఈ కోర్స్ గురించి. That is under non-IT. ఎస్ ఇట్ కమ్స్ అండర్ నాన్ ఐటీ. Oh. సో డిజిటల్ నాన్ ఐటీ అని కూడా ఎస్ ఇట్ కమ్స్ అండర్ నాన్ ఐటీ, బట్ ఇఫ్ దే లెర్న్ దిస్ కోర్స్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ఫ్యూ జాబ్స్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. Uh-huh. Reshma, how do you guide the students about the courses they need to learn? ఎస్ సార్, యాక్చువల్ మన దగ్గర ఏంటంటే స్టూడెంట్స్ వస్తారు లైక్ దే విల్ కమ్ సేయింగ్ లైక్ జెనరేటివ్ ఏ కోర్స్ నేర్చుకోవాలనో లేదంటే సంథింగ్ దే వాంట్ టు ఎంటర్ ఇంటూ ఐటీ ఇండస్ట్రీ. Okay. డిఫరెంట్ స్టూడెంట్స్ విల్ కమ్ విత్ డిఫరెంట్ మైండ్ సెట్. Right. బట్ మన ప్రాబ్లం ఏంటంటే లైక్ ఇప్పుడు బీటెక్ ఎందుకు చూస్ చేస్తున్నారు, సమ్వన్ దే విల్ ఇన్ఫ్లుయెన్స్. Okay. ఇప్పుడు కూడా అలానే ఎక్కడో వినో ఏదో చేద్దామని వస్తారు తప్ప ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉండదు. సో వీ హ్యావ్ కెరియర్ గైడ్స్ విత్ అస్ Oh, I see. who will guide them whether that course is suitable for them or not. Okay. So sir, here we have career guides with us. Okay. So she will guide for generative AI course Uh-huh. and Manisha will guide for Snowflake course and Oh, I digital see. marketing with AI. Okay. This is your career guidance team. Yes. So I'll ask them to explain how generally they will be counseling. Okay. Hi sir, this side is Manisha. I'm a career guide in Skillmo. Coming to Skillmo, మనకు మల్టిపుల్ కోర్సెస్ విత్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంది ఇక్కడ Oh, వచ్చేసి. I see. సో ఫస్ట్ వచ్చేసి విల్ గో విత్ డిజిటల్ మార్కెటింగ్. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎవరికి అని అంటే బిజినెస్ చేసే వాళ్ళకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి Okay. అండ్ కంటెంట్ క్రియేటర్స్కి ఎవరైతే లైక్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్న దేర్ బిజినెస్ని, ఇన్వెస్ట్మెంట్ కానీ, Okay. సో రియల్ ఎస్టేట్ కావచ్చు ఎగ్జాంపుల్స్, ఎవరైనా వాళ్ళకి ఓన్ బిజినెస్ ఉంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది అనేది మనం ట్రైనింగ్తో పాటు వాళ్ళకి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. Okay. సో దీనికి వచ్చేసి మనకు చాలా వరకు వచ్చే ప్రొఫైల్స్ ఎక్కువ కంటెంట్ క్రియేటర్స్ వస్తాయి, SEO వస్తుంది, AI విత్ మార్కెటింగ్ అండ్ ఆటోమేషన్ వస్తుంది, Mhm. అండ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్. సో జెన్ఐకి వచ్చినప్పుడు ఐ మీన్ మల్టిపుల్ కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్, కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, బిల్డింగ్ చాట్బోట్, Okay. టైమ్ సిరీస్ అనాలిసిస్, వెదర్ ఫోర్కాస్టింగ్స్ అండ్ స్టాక్ మార్కెట్ ప్రిడిక్షన్. సో ఈ వీటిలో మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి లైక్ బిజినెస్ అనలిటిక్స్గా వెళ్ళొచ్చు చాలా మంది. ఇప్పుడు జెన్ఐ ప్రజెంట్ చాట్ జీపీటీ ఇవన్నీ ఎలా యూజ్, బెనిఫిట్ ఏంటి, దీనివల్ల నేర్చుకుంటే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది కూడా జెన్ఐలో మేము ట్రైనింగ్ ఇస్తూ ప్లేస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. Oh, I see. స్నోఫ్లేక్ వచ్చేసి ఇది ఎక్స్పీరియన్స్ అండ్ ఐ మీన్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి యూజ్. ఇది వచ్చేసి క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. Okay. సో ఫ్యూచర్ బెనిఫిట్స్ అండ్ ప్యాకేజెస్ కూడా చాలా ఉన్నాయి. దీనిలో కూడా వచ్చేసి పవర్ బిఐ కానీ, డేటా అనలైజేషన్ కానీ, అడ్మిన్ రోల్స్ వచ్చేసి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. Okay. Reshma, when it comes to Hyderabad, Yes. there are many institutes. Correct. My question is that what is the difference between SkillMove and other institutes? So sir, as I was saying you like practical learning and real time learning. So example, I think our trainer will give the best answer to you with one example. So sir, he is Mr. Purna Chandra Hi, Vyas, Purna. our Hi, sir. digital marketing trainer. Okay. So Purna, sir is asking like what's the difference Between you and other institutes. సో బేసికల్గా ఏంటంటే సార్, వేరే ఇన్స్టిట్యూట్స్ మోస్ట్లీ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తారంటే ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. లైక్ Okay. ఎవ్రీ వన్ టాక్స్ అబౌట్ ఏఐ, బట్ నో వన్ నోస్ యాక్చువల్లీ హౌ ఏఐ వర్క్స్. Mhm. ఏఐతోని ఎలా వర్క్ చేయించాలి, ఇండస్ట్రీలో కంపెనీస్ ఎలా వర్క్ చేపిస్తారు, ఎలా యూజ్ అవుతాయి అనే పాయింట్ ఆఫ్ మీద ఏ ఇన్స్టిట్యూట్ వర్క్ చేయించదు. Okay. We concentrated on that particular gap and we decided we want to teach how AI will work in an industry to the students. Mhm. ఈ పాయింట్ మీద Practically. కంప్లీట్లీ ప్రాక్టికల్లీ. See, for example, everyone talks about how to write a content. Mm. Everyone talks about how to do a social media posting, graphic designing or video editing. But the thing is, no one talks about how a company uses those resources or kind of AI creatives or videos. We practically concentrate on that part. ఇప్పుడు ఎవరికైతే ఏఐ అవసరం లేదో వాళ్ళకి మనం ఏఐ గురించి చెప్తే వేస్ట్. Mm. కొన్ని కంపెనీస్కి ఏఐ కూడా అవసరం లేదు. దే సింప్లీ వర్క్ ఆన్ ద యూజువల్ వర్క్, ట్రెడిషనల్ వర్క్ మీద వెళ్తూ ఉంటుంది అన్నమాట. Okay. కంపెనీస్కి ఎవరికైతే ఏఐ కావాలో
వాళ్ళకి కావాల్సినంత వరకు మోస్ట్ ఆఫ్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ ఇది ఏఐ టూల్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది, ఈ ఏఐ టూల్ కాంటెంట్ రాస్తుంది, ఈ ఏఐ టూల్ వీడియో జనరేట్ చేస్తుంది. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ దమ్? అంటే ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో వాళ్ళకి తెలియదు కదా. సో మేము ఏం చేసినామంటే మా కరికులంని రీడిజైన్ చేసినాం. ఎలా అంటే ఇప్పుడు కంపెనీకి ఒక యాడ్ రావాలి, ఆ టైంలో ఎంటైర్ కాంటెంట్ క్రియేషన్ టీమ్ మన దగ్గర లేదు. సో ఇప్పుడు నువ్వు యాడ్ రన్ చేయడానికి యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ నువ్వు ఏం చేస్తావు ఆ టైంలో? బై యూజింగ్ ఏఐ. సో నీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక క్రియేటివ్ ఎట్లా డెవలప్ చేయాలి, ప్రోడక్ట్ ప్రమోషన్ కోసం, కంపెనీ ప్రమోషన్ కోసం ఎలా డెవలప్ చేయాలి అనేది నేర్పిస్తాం విత్ హెల్ప్ ఆఫ్ ఏఐ. సరే ఇది ఏఐ నేర్చుకున్నాడు, మరి ఏఐ నేర్చుకున్నంత మాత్రాన మనకు సేల్స్ టీమ్ ప్రాపర్గా అవైలబుల్గా ఉండకపోవచ్చు, కాల్ టీమ్ అవైలబుల్గా ఉండకపోవచ్చు. దెన్ దట్ టైమ్ వాట్ యూ హ్యావ్ టు డూ యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్? నువ్వు ప్రాపర్గా యాడ్స్ రన్ చేసినావు, బట్ ద ఎండ్ ఆఫ్ ది డే లీడ్స్ వచ్చిన తర్వాత నీకు కాల్స్ మాట్లాడడానికి, లీడ్స్తో ప్రాపర్గా కమ్యూనికేట్ అవ్వడానికి సేల్స్ టీమ్ లేదు. దెన్ దట్ టైమ్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఈ గ్యాప్ మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ నెవర్ టీచర్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఉంటుంది, ఈ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలనే పాయింట్లో ఉంటారనమాట. వాట్ వీ టీచ్ ఆటోమేషన్స్. అంటే మనకు ఒక లీడ్ వచ్చిన తర్వాత ఒకవేళ ఆ యూజర్ లేదంటే ఆ కస్టమర్, ఆ లీడ్ ఎవరైతే ఉన్నారో మనకు కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఏఐ పికప్ చేస్తుంది కాల్ని. సో ఏఐ పికప్ చేసి కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఆటోమేషన్. ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ మన ఫామ్ ఫిలప్ చేసినాడు, లీడ్ లైక్ మన కోర్స్ కోసం అప్లై చేసినాడు, మన టీం నుంచి ఆటోమేటెడ్గా మనోడికి మెసేజ్ వెళ్ళిపోతుంది అనమాట, ఎయిదర్ వాట్సాప్ లేకపోతే ఈమెయిల్ ఆర్ నార్మల్ మెసేజ్. సో దిస్ ఈస్ అ సిస్టమ్ వి బిల్ట్. ఇలా ఒక కరికులంని డెవలప్ చేసి స్టూడెంట్స్కి ప్రాపర్గా దాని మీద ట్రైన్ చేస్తే దెన్ హీ విల్ బీ కాల్డ్ యాజ్ అ ప్రాపర్ డిజిటల్ మార్కెటర్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్. సో వీ డిసైడెడ్ టు గివ్ సంథింగ్ మోర్ ఫ్రమ్ అవర్ సైడ్. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ చాలా ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తారంటే నార్మల్లీ లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా చేయాలి, పోస్టింగ్స్ ఎట్లా చేయాలి, ChatGPT ఎలా యూజ్ చేయాలి అని ఓపెన్ చేసి చూపించడం తప్పించి ప్రాక్టికలీ దే నెవర్ టీచ్ ద ప్రాక్టికల్ పార్ట్. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, స్కేలింగ్ ఎట్లా చేయాలి, కంపెనీ బడ్జెట్ ఎంత వస్తుంది, నువ్వు తక్కువ బడ్జెట్లో ఎలా స్కేల్ చేయాలి, కంపెనీకి ప్రాఫిట్స్ ఎలా తేవాలి, దీని మీద ఎవరు కాన్సన్ట్రేట్ చేయరనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్స్. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వాట్ దే డూ, దే నెవర్ గివ్ ఇంటర్న్షిప్స్. ఒకవేళ ఇచ్చినా కానీ ర్యాండమ్ వాళ్ళే ఓన్ లైక్ షెల్ కంపెనీస్ ఉంటాయి కదా సార్, లైక్ అలాంటి కంపెనీస్, లేకపోతే వాళ్ళే ఒక ఓన్గా ఒక కంపెనీ అని క్రియేట్ చేసి బ్లాంక్గా ఒక వాళ్ళకి చూడడానికి అది ఒక కంపెనీ, బట్ వీ నో ద రియాలిటీ వాట్ దే క్రియేటెడ్. దే జస్ట్ ఒక ఎక్స్పోజ్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ఇలా ఒక షెల్ కంపెనీని క్రియేట్ చేసి అది మా కంపెనీ, మన క్లయింట్, సో వాళ్ళకి మనం ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలని చెప్పేసి వీళ్ళతో వర్క్ చేపిస్తారు. బట్ ద రియాలిటీ ఈజ్ ఇట్ ఈస్ నాట్ అ కంపెనీ, ఇట్స్ జస్ట్ అ షెల్. ఇట్స్ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకపోతే దానికి సంబంధించిన ఒక డిఫరెంట్ సోషల్ మీడియా పోస్టింగ్స్ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసి పెడతారు అంతే. దే పోర్ట్రేట్ యాజ్ అ కంపెనీ. బట్ మనం అలా కాదు, వీ వర్క్ ఆన్ రియల్ క్లయింట్స్. మనకు ఆల్రెడీ హ్యూజ్ క్లయింట్ బేస్ ఉంది, చాలా నెట్వర్క్ ఉంది. సో వీ నార్మల్లీ కనెక్ట్ విత్ ద క్లయింట్స్. వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మనమే డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాం. వీళ్ళకి క్లయింట్స్ని ఎలా పిచ్ చేయాలో కూడా మాట్లాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన దగ్గర కోర్స్ నేర్చుకున్నాడు మనవాడు. నేర్చుకున్న తర్వాత రేపు మార్నింగ్ మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఓన్గా క్లయింట్ని హ్యాండిల్ చేయాలన్నా మనోడికి తెలియకపోవచ్చు ఎక్కడ వేరే ఇన్స్టిట్యూట్లో చెప్పిన విధంగా చెప్తే. మనోడికి ఇక్కడ అలా చెప్పము అనమాట. రియల్ టైంలో మనకు వచ్చిన క్లయింట్తో ఎలా మాట్లాడుతున్నామో దగ్గర నేర్పిస్తాం. హీ విల్ స్పీక్ విత్ ద క్లయింట్. వాట్ ఆర్ ద డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ అ రియల్ టైమ్. హీ విల్ లిజన్ ఆల్ దోస్ థింగ్స్. నేర్చుకుంటాడు దగ్గర కూర్చొని, మేము ఎలా మాట్లాడుతున్నాం, ఎలా పిచ్ చేస్తున్నాం, కన్వర్సేషన్ ఎలా నడుస్తుంది, ఇదంతా రియల్ టైంలో నేర్చుకుంటాడు. సో దిస్ ఇస్ హౌ ఇట్ వుడ్ బీ ద డిఫరెన్స్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆర్ నాట్ గివింగ్ ఇన్ అ బెటర్ వే. That is the way you are different. Yeah, that is the way we are very different. So people will enjoy. And ఇది కంప్లీట్గా ప్రాక్టికల్గా అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది కాబట్టి పీపుల్ విల్ డెఫినెట్లీ ఇన్వాల్వ్ ఇన్ ద కాన్సెప్ట్. సో సమ్ ఇన్స్టిట్యూట్స్ దే యూస్ టు టీచ్ సమ్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ టైమ్, లైక్ 1.5 month టైం ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి ఎంటైర్ మాడ్యూల్స్ కవర్ చేయాలంటే యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ ఇట్ నెవర్ కవర్స్ ఇన్ దాట్ సింపుల్ వే. సో ట్రైనర్స్ ఏం చేస్తారు అంటే నాకు ఇంత టైం ఇచ్చినారు, ఈ టైం వరకు నేను ఎంటైర్ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి దే గో ఇన్ అ ఫాస్ట్ ట్రాక్ వే. అలా వెళ్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అనమాట. ఇంప్లిమెంటేషన్లో కానీ లెర్నింగ్ ప్రాసెస్లో కానీ చాలా గ్యాప్ ఉంటుంది. అదే ఒకవేళ ఎగ్జిక్యూషన్ పార్ట్ మనం చెప్తూ వాళ్ళకి చెప్పడం కంటే వాళ్ళతోనే చేపించామనుకోండి, దే విల్ ఇన్వాల్వ్. ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తారు, మనం చెప్పేది ప్రాక్టికల్గా వింటారు. సో వెన్ ఎవర్ దే సీ ద రిజల్ట్ దే విల్ ఎంజాయ్ ద విన్నింగ్ పార్ట్. సో దిస్ ఈస్ హౌ ఇట్ విల్ బీ.
ఇప్పుడు ఇంటర్న్షిప్ ఎలా హౌ డస్ ఇట్ హ్యాపెన్ Yeah, sir. Like internship అన్నప్పుడు obviously I told you that పార్ట్ ఆఫ్ ద కోర్స్? yeah, as a part of the course. 2 months practical training ఉండదు sir. And 1 month what we do, whatever the things they have learned here, already they executed, already practical నేర్చుకున్నారు. When it comes to live part, we have a huge clients కాబట్టి చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కంపెనీస్కి సంబంధించిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అక్కడ ఇంప్లిమెంట్ చేపిస్తాం. అక్కడ కూడా నేను వాళ్ళని వదిలేయమన్నమాట. విల్ బీ దేర్. ఎక్కడైనా డౌట్ ఉన్నా, ఎక్కడైనా హెల్ప్ కావాలన్నా ఐ విల్ గివ్ ఎ హ్యాండ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బీ. సో మిస్టేక్స్ చేయరు, క్లయింట్స్కి ప్రాఫిట్స్ వస్తాయి అక్కడ కూడా. వీళ్ళు ప్రాపర్గా స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసి ప్రాక్టికల్గా క్లయింట్ వర్క్ చేస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే విల్ సీ ద రిజల్ట్. సో ఈ పార్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీ హ్యావ్ అ స్పెషల్ డిజైనింగ్. ఒక పాయింట్ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకో పాయింట్ తర్వాత ఏం చేయాలనేది ఇక్కడ ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేస్తారనమాట రియల్ టైం క్లయింట్ మీద. ఇక్కడ వరకు చేసిందంతా క్లాస్ పార్ట్ వరకు మాత్రమే. బట్ ఇక్కడ చేసేది మాత్రం యాక్చువల్ పార్ట్. అంటే బయటికి పోయిన తర్వాత వీళ్ళు ఏం వర్క్ అయితే చేస్తారో అది ఇక్కడ చేస్తారు 1 month. కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇఫ్ దే గో అవుట్ సైడ్ దే విల్ డెఫినెట్లీ గెట్ అ గుడ్ జాబ్ విత్ అ గుడ్ ప్యాకేజ్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. Okay. Purna, my next question is, what is the qualification Skillmove needs for students to get enrolled into the courses? So it's not like very specific, sir. For example, in terms of generative AI, it is people have to be from a tech background. Maybe a graduate from BTech or a graduate from degree also. They have to be into it related to maths related category. So we suggest better. Or else people, if వాళ్ళు ఒకవేళ నాన్ ఐటీ నుంచి వచ్చినారంటే దెన్ దట్ టైమ్ ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ డిగ్రీ. వాళ్ళకి డిగ్రీ ఉందా లేదా పక్కకు పెడతాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీ దే సీ స్కిల్స్ ఓన్లీ. మనోడికి ఎంత క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ అయిందా లేకపోతే ఇంటర్ కంప్లీట్ చేసినారా, 10th కంప్లీట్ చేసినారా, నెవర్ సీస్. ఇట్స్ జస్ట్ అ సర్టిఫికేట్. దే లుక్ లైక్ ఏ సర్టిఫికేట్ ఓన్లీ, దట్స్ ఇట్. People, if they have a proper skill though, then that time they will be hired by the companies. So this is how it looks like. So we mostly prefer people who want to choose generative AI, they have to be at least graduated in a different streams related to BTech or a degree, no problem. But when it comes to 9IT, it's not about any qualification, it's about skill, how much they are putting their efforts on in learning. So this is how it looks. Okay. Purna, apart from the qualification, who are eligible for doing a course on digital marketing? Yeah, sir, it's not like only qualification as you said. ఒకవేళ స్టూడెంట్స్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆల్రెడీ ఉన్నా, ఎవరైనా స్కిల్స్ లేవు, నేను కోడింగ్ సైడ్ వెళ్ళలేను, కోడింగ్ లేకుండా నాకు జాబ్ కావాలి, మంచి స్కిల్ కావాలి అని అనుకున్నా కూడా, కొంతమంది మ్యారీడ్ ఉంటారు, లైక్ దే యూస్ టు బీ అట్ హోమ్స్ ఓన్లీ, హౌస్ వైఫ్స్. లైక్ వాళ్ళైనా సరే కెరియర్ గ్యాప్ వచ్చి నేను ఇప్పుడు జాబ్కి వెళ్ళలేను, ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉంది కదా అని అన్న వాళ్ళైనా సరే, బిజినెస్ ఓనర్స్ ఇఫ్ దే వాంట్ టు గ్రో దేర్ బిజినెస్, వాళ్ళ ఓన్గా ఏజెన్సీస్ మీద డిపెండ్ అవ్వకుండా దే వాంట్ టు గ్రో దేర్ ఓన్ బిజినెస్, అట్లా అయినా ఇప్పుడే స్టార్ట్ చేసినాడు, స్టార్టప్ని గ్రో చేయాలి, మార్కెటింగ్ ప్రాపర్గా చేసుకోవాలి, అలా అయినా. సో ఇలా ఎవరికైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా, యాజ్ ఎ స్టూడెంట్ అయినా, యాజ్ ఎ వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఫ్రెషర్ అయినా, హౌస్ వైఫ్ అయినా, బిజినెస్ ఓనర్ అయినా, ఇలా ఎవరైనా సరే దే కెన్ లర్న్ డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ. ఓకే, సో క్వాలిఫికేషన్కి సంబంధం లేదు. క్వాలిఫికేషన్ ఎలాంటి సంబంధం లేదు. దే కెన్ లాంచ్ దేర్ ఓన్ వెంచర్, దే కెన్ స్టార్ట్ దేర్ కెరియర్, రీలాంచ్ దేర్ కెరియర్ అగైన్. సో లైక్ దిస్. Reshma, can you tell me what kind of placement support you give to students who undergone training at Skillmove? So coming to Skillmove placements part, our placement success ratio is almost 80 to 90%. Oh. So how? Because here in Skillmove, students who ever joined for our course, we are giving corporate training for free of cost, which includes LinkedIn optimization, resume marketing, soft skills training, and even we are guiding them how to crack aptitude test in the MNC companies. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే లైక్ సో వీ హ్యావ్ టైప్స్ విత్ ద కంపెనీస్, స్టార్టప్స్, మిడిల్ లెవెల్ కంపెనీస్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఒకే లెవెల్లో కోర్స్ నేర్చుకోలేరు.
So what we are doing, students who are really good in all the sense, we are trying to place them in MNC companies. ఎవరైతే కొంచెం కమ్యూనికేషన్ అటు ఇటు ఉంది బట్ టెక్నికల్గా సౌండ్ ఉన్నారు, సో వీఆర్ ట్రైంగ్ టు ప్లేస్ దెమ్ ఇన్ మిడ్ లెవెల్ కంపెనీస్. అగైన్ కొంతమందికి క్వాలిఫికేషన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేదంటే పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు, కోర్స్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా అలాంటి వాళ్ళని స్టార్టప్స్లో ప్లేస్ చేస్తున్నాం సార్. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ ఈస్ లైక్ యాజ్ వీఆర్ సెయింగ్, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ గురించి మేము స్టూడెంట్స్కి పార్ట్ ఆఫ్ కరికులంలో నేర్పిస్తున్నాం. ద గుడ్ థింగ్ వీఆర్ సెయింగ్ లైక్ మోస్ట్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ దే ఆర్ గెటింగ్ సెల్ఫ్ ప్లేస్డ్. Okay. లైక్ ఎందుకంటే వాళ్ళు రిఫరెన్సెస్ ఎలా తీసుకోవాలి, సో ఇన్ లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ వీఆర్ టీచింగ్ దెమ్ లైక్, బికాజ్ ఇక్కడ కాదు వాళ్ళు ఫ్యూచర్లో లే ఆఫ్స్ ఉన్నా లేదంటే వేరే కంపెనీ షిఫ్ట్ అవ్వాలనుకున్నా, దే నీడ్ టు అండర్స్టాండ్ హౌ దిస్ వర్క్స్, ఒక రెజ్యూమ్ని ఎలా మార్కెట్ చేయొచ్చు, సో లింక్డ్ఇన్ రిఫరెన్సెస్ ఎలా తీసుకురావచ్చు, సో అదంతా మనం పార్ట్ ఆఫ్ కరికులం నేర్పిస్తాం. అండ్ ద రిమైనింగ్ స్టూడెంట్స్ ఆల్రెడీ వీ హ్యావ్ టైఅప్స్. సో కమింగ్ టు మీ, నేను ఆల్మోస్ట్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఇందులోనే ఉన్నాను ప్లేస్మెంట్స్లో. దెర్ ఈస్ వన్ మోర్ పర్సన్ కాల్డ్ మిస్టర్ రాఘవ. హీఈస్ హ్యావింగ్ ఆల్మోస్ట్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంటూ రిక్రూట్మెంట్ ఫీల్డ్. Okay. సో కంప్లీట్లీ హీఈస్ ఇంటూ ప్లేస్మెంట్స్. సో హీఈస్ హ్యావింగ్ హిస్ ఓన్ క్లయింట్స్. అండ్ వీళ్ళ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఎన్విడియా లాస్ట్ మంత్లో వస్తే మనకి ఇన్ఫోసిస్ కంపెనీ, IBM, ఎన్విడియా, ఇలాంటి వర్చుసా, క్యాప్జెమిని, ఇందులో మన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. Okay. So there are companies who directly tied up with us. There are students who are working with companies, MNC companies. So కొన్ని companies, sir, if some institutes are saying like we are having company tie-ups with all the MNC companies, we should not believe, because there are MNC companies which they never give tie-up with institutes. సో వాళ్ళు ఓన్లీ ప్రీమియం కాలేజెస్ నుంచి మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు క్యాంపస్ హైరింగ్స్. బట్ ఇక్కడ మనకేంటంటే వీఆర్ హ్యావింగ్ టైఅప్స్ విత్ ద పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ జెన్ఏఐ, స్నోఫ్లేక్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆల్. సో మనము మన స్టూడెంట్స్ని త్రూ రిఫరెన్స్ కూడా పంపిస్తాము MNC కంపెనీస్లో. సో దాట్స్ ద రీజన్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్, వీ విల్ బి ప్లేసింగ్ అవర్ స్టూడెంట్స్ ఫర్ ష్యూర్. బట్ మనకి స్టూడెంట్స్ నుంచి కావాల్సింది కమిట్మెంట్ ఏంటంటే దే షుడ్ లెర్న్. Okay. సో మనం ఎంత కెరియర్ గైడ్ చేసినా, ఎంత క్వాలిఫై చేసి, ఎంత ఎలిజిబుల్ స్టూడెంట్స్ని తీసుకొచ్చినా, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కాన్సన్ట్రేట్, డెఫినెట్లీ ప్లేస్మెంట్ రేషియో విల్ కమ్ డౌన్. అందుకే నేను 80% సక్సెస్ రేషియో అన్నది కూడా అందుకే. ఎవరైతే కంప్లీట్ క్లాసెస్ అటెండ్ అవుతారో డెఫినెట్లీ దే విల్ గెట్ ప్లేస్డ్. బట్ ఎవరైతే ఆ 20% కూడా డ్రాప్ అవుట్స్ కానీ లేదంటే వాళ్ళంతటి వాళ్ళు, లేదు మ్యామ్ మేము సెట్ అవ్వలేదు, మేము బిజినెస్కి వెళ్తాము, అలా ఓన్ డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు కానీ డిఫరెంట్ కేటగిరీస్. Okay. So you're not only providing the, IT or non-IT courses, but you also prepare them for the interviews. Yes, sir. We will teach them like they can survive anywhere in corporate world. సో కార్పొరేట్లో ఎలా ప్రెషర్స్ ఉంటాయి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, వర్క్ ప్రాబ్లమ్స్ ఏంటి, కార్పొరేట్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఎవ్రీథింగ్. అంటే వీఆర్ నాట్ ఓన్లీ ట్రైనింగ్ ఆన్ సబ్జెక్ట్, వీఆర్ టీచింగ్ దెమ్ సంథింగ్ కాల్డ్ లైఫ్ స్కిల్స్ ఆల్సో. కార్పొరేట్ సర్వైవల్ అనేది చాలా ఇంపార్టెంట్, బికాజ్ వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ రియల్లీ టాలెంటెడ్ బట్ దే ఆర్ ఫేసింగ్ రియల్లీ సో మెనీ ప్రాబ్లమ్స్. సమ్ పీపుల్ ఆ కార్పొరేట్ ప్రెషర్ తట్టుకోలేక రిజైన్ చేస్తున్నారు, లేదా కొన్ని ఇష్యూస్ వల్ల టర్మినేట్ కూడా అవుతున్నారు, లైక్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. అవన్నీ ఇక్కడే లెర్నింగ్ స్టేజ్లోనే ఫిక్స్ చేస్తున్నాం, సో దట్ దే వోంట్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ వన్స్ ఆఫ్టర్ దే ఇంటూ కార్పొరేట్ వరల్డ్. ప్రాబ్లమ్ ఎలా అంటే సార్, మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైనా సరే జస్ట్ వాళ్ళు ఏం నేర్పించాలనుకున్నా అదే నేర్పిస్తున్నారు తప్ప స్టూడెంట్స్కి ఏం కావాలి అనేది ఆలోచించట్లేదు. బట్ ఇక్కడ మన కోర్స్ మొత్తం అదే ఉంటుంది సార్. లైక్ స్టూడెంట్ కార్పొరేట్కి వెళ్తే, స్కిల్ మూవ్ నుంచి బయటికి వెళ్తే వాళ్ళు ఎక్కడైనా బతకగలగాలి. సో దాట్ వీఆర్ గివింగ్ దెమ్. Okay. Okay. Reshma, coming to the cost part, what's the range of course fees when it comes to IT and non-IT courses? Sir, here course fees are very much affordable. Okay. So generally we will charge for the training, and there are a couple of students who are coming only for training, not for placements. For them commercials will be, course fees will be different. Okay. Students who are looking for training plus placement, that is different. And there are students who are saying like, ma'am, we already have placements in our college. మా కాలేజ్లో ఆల్రెడీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి మ్యామ్, మేము ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, మీరు మాకు ట్రైనింగ్ మాత్రమే ఇవ్వండి, ప్లేస్మెంట్స్ మా కాలేజ్ చూసుకుంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫీజు అనేది డిఫరెంట్ ఉంటుంది. సో డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ ఫీజెస్, బట్ ఎవరికైనా సరే ఇట్ విల్ బి అఫోర్డబుల్ కంపేర్ టు మార్కెట్. దీస్ training fees will be very less. You're saying that you're most competitive compared to others. Yes. And Affordable. Course fees are affordable. what is the duration of the course? Is it
So maximum we will complete this training part in 3 months. Again placements will be 1 month. So here training they'll be completing in 3 months, and after that placement support for 1 month. Okay. So within 4 months, we'll make sure that they will get placed. And one more thing is students who will join with SkillMove, because there are layoffs going on, right? For 1 year, next 1 year, if there are any layoffs are there, we will support them for free of cost. We won't charge anything. We will support them to get placed in another companies also. Okay. And the mode of training, is it Okay. online or offline? So we have hybrid mode, sir. Coming to Snowflake, only online, because Snowflake course is only for the people who are currently working, who want to upskill. For them, only online classes are going on. Coming to generative AI and digital marketing with AI, we are operating online and offline. So today I had a talk with Reshma, the operations manager, and we also had a talk with Purna, the trainer. My impression of interaction with people at SkillMove is that number one, they provide real-time subject teaching. Number two, the course the duration of the course is tentatively around 3 months, plus within a month they provide the placement support also. And the advantage of doing a course at SkillMove is that apart from the subject teaching, let it be IT course or non-IT course, they also provide free of cost a corporate training, which if you do it with any other institute, it is going to cost money. Here, it is going to be free of cost. And the best part is that, as a part of your counseling, before, during, and after the training, they also provide the career guidance. They analyze you, they give you the suggestions as per the eligibility. So I'm impressed. I recommend people to enroll at SkillMove and take your career forward. Thank you very much.